ఇరాన్తో మరొకసారి అమెరికా అధ్యక్షుడు కవ్వింపు చర్యలు ప్రారంభించారు. ట్రంప్ బెదిరిస్తున్నారు. ఇరాన్ మీదకి యుద్ధానికి కాలు దూకుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి వైపు, ఇరాన్ వైపు తమ బలగాలను, నౌకలను కదిలిస్తున్నట్టు, తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం హార్ముజ్ జలసంధిని మొదటిసారిగా మూసివేసింది. ఇప్పటి వరకు అనేక సార్లు మూసివేస్తామని హెచ్చరికలు మాత్రమే చేసింది, కానీ మొదటిసారి హార్ముజ్ జలసంధిని మూసివేసింది. హార్ముజ్ జలసంధికి చాలా ప్రాధాన్యత ఉంది. సముద్ర మార్గంలో రవాణా జరిగే చమురు, గ్యాస్ నిల్వలకు సంబంధించి ప్రపంచ వాణిజ్యంలో 20% పైగా హార్ముజ్ జలసంధి నుంచి రవాణా కావాల్సిందే. అలాంటి హార్ముజ్ జలసంధిని ఇప్పుడు ఖొమైనీ మూసివేశారు. ఎందుకు ఈ పరిణామం జరిగింది? ఎందుకు ఈ తీవ్రమైనటువంటి చర్యలకు ఇరాన్ పూనుకున్నది? ఇక్కడ మళ్ళీ అమెరికా దొందుడుకుతనం, అమెరికా సామ్రాజ్యవాదపు బరితెగింపు చర్యలు. ట్రంప్ ఉన్నట్టుండి ఒక ట్వీట్ చేశారు. ఏమంటున్నారు? ఇరాన్ మాతో అణుఒప్పందానికి ఇష్టపడుతోంది, సిద్ధమవుతోంది. అణుఒప్పందం చేసుకోవడానికి ఇద్దరం సుముఖంగా ఉన్నామని రెండు దేశాల అధ్యక్షులు చెప్పట్లేదు. అక్కడ ట్రంప్, ఇక్కడ ఖొమైనీ చెప్పితే అదొక సౌహార్దపూరితమైనటువంటి సౌహృద్భావ సంబంధాలకు సూచికగా ఉంటుంది. ఒప్పందం జరగబోతోంది అనేటువంటి సంకేతం ఇస్తుంది. ఇక్కడ అది జరగలేదు. ఇరాన్ ఇష్టపడుతోంది మాతో ఒప్పందానికి అని ట్రంప్ ట్వీట్ చేస్తున్నారు. అంటే అణు ఒప్పందం విషయంలో అమెరికన్ సామ్రాజ్యవాదం పెట్టే ఆంక్షలకు ఇరాన్ తల ఒగ్గుతుంది అని ట్రంప్ చెబుతున్నాడు. అంటే ఇరాన్ తలొగ్గాలి, తల వంచుకోవాలి, సంతకం చేయాలి. కానీ ఇరాన్ అట్లా సంతకం చేయలేదు. ట్రంప్కు ఎదురుగాలి వచ్చింది. దీనికంటే ముందు భారతదేశంతో తను మోడీతో వ్యవహరించినటువంటి తీరులో తన అనుభవాన్ని, దీనికంటే ముందు భారతదేశ ప్రధాని మోడీతో తాను అనుసరించిన వైఖరి అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నట్టున్నారు. అదే ఇరాన్ విషయంలో కూడా పునరావృతం అవుతుందని ఆశించారు. ఏం చేశారు? భారతదేశానికి అమెరికాకు మధ్య సుంకాలు, దిగుమతి సుంకాలకు సంబంధించిన చర్చల్లో భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న సరుకుల మీద 25% దిగుమతి సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అట్లానే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు గాను జరిమానా పేరుతో మరో 25%, అంటే మొత్తం 50%. అంతకుముందు 3.3% ఉన్న దిగుమతి సుంకాలు ఒక్కసారిగా 50%కి పెరిగినాయి. ఆ విధంగా భారతదేశాన్ని బెదిరించడం మొదలుపెట్టారు. వన్ ఫైన్ మార్నింగ్ ఉన్నట్టుండి ట్వీట్ చేశారు. మోడీ అంటే తనకెంతో ఇష్టమని, మోడీ అమెరికాతో ఒప్పందానికి సిద్ధంగానే ఉన్నారని ఇట్లా ట్వీట్ చేశారు. త్వరలో ఒప్పందం జరగబోతోందని ట్వీట్ చేశారు. ఆ తర్వాత అమెరికా నుంచి భారతదేశానికి ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తుల మీద దిగుమతి సుంకాలు పూర్తిగా తొలగించడానికి మోడీ అంగీకరించారని, అందుకు ప్రతిగా భారతదేశం నుంచి అమెరికాకు వచ్చే సరుకుల మీద దిగుమతి సుంకాన్ని 18%కి తాను తగ్గిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఇంతవరకు ఆ ఒప్పందం ఎక్కడ జరిగిందో, ఎవరు సంతకాలు చేశారో, ఆ ఒప్పందం కాగితాలు ఏమిటో ప్రపంచానికి తెలియదు. కానీ ట్రంప్ ట్వీట్ చేశాడు. తర్వాత పరిణామాలు చూస్తే ట్రంప్ గట్టిగా ఒత్తడంతో మోడీ ఒప్పేసుకున్నట్టుగానే కనబడుతోంది. ఎందుకంటే బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు 18%కి తగ్గించుకోగలిగిన అది మన గొప్పతనం అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. 3.3% ఉన్న దిగుమతి సుంకాలు 18%కి పెరిగినాయి అనే సోయి లేదు. ప్రజల్ని పక్కదారులు పట్టిస్తున్నారు.
అమెరికా నుంచి భారతదేశానికి వచ్చేటువంటి వ్యవసాయ ఉత్పత్తుల మీద మాత్రం దిగుమతి సుంకాలు సున్నాకు తగ్గించారు. అంటే మొత్తం దిగుమతి సుంకాలు ఎత్తేసారు అని అర్థం. కాబట్టి తాను గట్టిగా ఒత్తితే మోడీ మెత్తబడ్డాడు. భారతదేశ ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికన్ సామ్రాజ్యవాదుల బెదిరింపులకు తలొక్కినట్టుగా ఇప్పుడు కనబడతా ఉంది. ఇదే ఇరాన్ విషయంలో కూడా ప్రయోగించవచ్చు అని చెప్పేసి అనుకున్నట్టున్నారు. అట్లాంటి ట్వీటే చేశారు. కానీ మరుక్షణం ఖొమైనీ స్పందించారు. అమెరికాకు ఇరాన్కు మధ్య జరిగేటువంటి ఒప్పందం ఎలా ఉండాలో ట్రంప్ ఎట్లా నిర్ణయిస్తారు? అది ఇరు దేశాలు కూర్చొని ఒప్పందానికి రావాల్సిన విషయం. ఏకపక్షంగా ఇట్లా ప్రకటించడాన్ని మేము అంగీకరించబోవట్లేదు అని ఖొమైనీ ఖరాఖండిగా ప్రకటించేశాడు. దాంతో ట్రంప్కు కోపం వచ్చిందట. అమెరికన్ సామ్రాజ్యవాదానికి కోపం వచ్చిందట. అందుకని ఇరాన్కు దగ్గరగా అమెరికా బలగాలను, నౌకలను, యుద్ధ నౌకలను తరలించడం మొదలుపెట్టారు. ఇది గమనించిన ఇరాన్ ప్రభుత్వం వెంటనే హార్మోజ్ జలసంధిని మూసివేసింది. మొదటిది కాదు, మనకు తెలుసు గతంలో ఇరాక్ విషయంలో ఇరాక్లో రసాయన ఆయుధాలు ఉన్నాయనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేసి ఇరాక్ మీద సైనిక దాడి చేసి ఇరాక్ అధ్యక్షుడిని సద్దాం హుస్సేన్ను కాల్చి చంపేసింది అమెరికన్ సామ్రాజ్యవాదం. అంటే ఒక దేశం మీద దాడి చేసి ఒక రౌడీలాగా, వీధి రౌడీలాగా దాడి చేసి మొత్తం ధ్వంసం చేసింది. అంతా అయిపోయినా ఎక్కడ రసాయన ఆయుధాలు కనబడలేదు. ఇది తప్పుడు ప్రచారం అని తేలిపోయింది. ఆ తర్వాత లిబియా ప్రభుత్వం ప్రత్యామ్నాయ కరెన్సీలో వ్యాపారం చేయడం కోసం ప్రయత్నించినందుకు, డాలర్ ఆధిపత్యాన్ని అంగీకరించబోము అని చెప్పినందుకు లిబియా మీద దాడి చేసి గడాఫీని నడి రోడ్డు మీద కాల్చి చంపారు. ఎంత దారుణం! ఒక బజార్ రౌడీలాగా దాడి చేయడం మనం చూసాం. తర్వాత సిరియా మీద కూడా ఇదే పద్ధతుల్లో విధ్వంసకర దాడి అమెరికన్ సామ్రాజ్యవాదం చేసింది. నిన్నటికి నిన్న వెనిజులా మీద దాడి మనం చూసాం. మాదక ద్రవ్యాల పేరుతో వెనిజులా మీద రాత్రికి రాత్రి సైన్యాన్ని పంపి దేశ అధ్యక్షుడు మదురో భార్యను కిడ్నాప్ చేసి అమెరికాలో బంధించారు. అంటే ఒక స్వతంత్ర దేశం మీద మరొక దేశం అక్రమంగా దాడి చేయటం, చొరబడటం, దేశ అధ్యక్షుడినే కిడ్నాప్ చేయటం, ఇంతకంటే దౌర్జన్యపూరితమైనటువంటి చర్యలు ఇంకేముంటాయి? ఇప్పుడు ఇరాక్ను బెదిరిస్తున్నారు. ఇరాక్ ఒక సర్వసత్తాక దేశం, ఒక స్వతంత్ర దేశం, ఒక సార్వభౌమాధికారం కలిగిన దేశం. అదేమిటి అని అంటే అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం జరగాలి. రెండు దేశాల మధ్య ఒప్పందం అంటే ఇరు దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి. ఇప్పుడు కాదు. అమెరికన్ సామ్రాజ్యవాదం బరితెగించి చెబుతున్నది ఏమిటి? అమెరికా ఫస్ట్. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో అందుకు అనుగుణంగా మోడీ అయినా ఒప్పుకోవాల్సిందే, ఖొమైనీ అయినా ఒప్పుకోవాల్సిందే, మదురో అయినా ఒప్పుకోవాల్సిందే, ఇంకెవరైనా ఒప్పుకోవాల్సిందే అని చెప్పి బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ మీద కాలు దురుతున్నారు. ఇప్పటికైనా ప్రపంచం అంతా కళ్ళు తెరవడం అవసరం. అమెరికన్ సామ్రాజ్యవాదం బరితెగించి అనేక దేశాల మీద దాడికి, పెత్తనానికి తెగబడుతున్న సమయంలో ఒక దేశం అంతరంగిక వ్యవహారాల్లో మరో దేశం వేలు పెట్టొద్దు అనేటువంటి ప్రజాస్వామ్య సూత్రాన్ని అమలు జరపాల్సిన అవసరం ఉంది. దాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రపంచ దేశాలన్నీ కదలాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద దేశం, అత్యధిక జనాభా ఉన్న రెండవ దేశం, 143 కోట్ల మంది ప్రజలు కదలాల్సిన అవసరం ఉంది. మన దేశ సార్వభౌమాధికారమే కాదు, ప్రపంచంలో ఏ దేశ సార్వభౌమాధికారమైనా కాపాడుకోవాల్సిందే. ఒక దేశ సార్వభౌమాధికారం దెబ్బతింటే మరొక దేశ సార్వభౌమాధికారానికి గ్యారెంటీ ఉండదు. ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదం అమెరికా ఫస్ట్ అనేటువంటి ఒక దురహంకారపూరితమైన నినాదం ఇచ్చి అందుకు అనుగుణంగా ఒక్కొక్క దేశం మీద తన పెత్తనాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే భారతదేశ ప్రజానీకం కూడా కదలాల్సిన అవసరం ఉంది. అమెరికన్ పాలకుల బరితెగింపు చర్యలను ఖండించాలి, నిలదీయాలి, ప్రపంచ శాంతిని కాపాడుకోవాలి.